ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి వీడియోలో మనకి 2024 సంవత్సరంలో డిసెంబర్ 2వ తేదీ సోమవారం రోజున పోలీస్ వర్గం అన్నా పోలిపాడ్యం అన్నా రెండు ఒకటేనండి. మనం ఎలా అన్నా సరే పిలుచుకోవచ్చు. పోలిపాడ్యమి రోజున పూజ ఎలా చేసుకోవాలి, నియమాలు ఏం పాటించాలి, నీటిలో ఎన్ని దీపాలను వదలాలి, అలానే నీటిలో దీపాలు వదిలేటప్పుడు అరటి డొప్పలు కనుక లేకపోతే ఏ విధమైన పద్ధతిలో వెలిగించాలి, ఇవన్నీ కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. పోలిపాడ్యమి అంటే ఏమిటి అంటే కార్తీక మాసంలో చివరి రోజుగా మనము ఈ రోజునైతే చెప్తూ ఉంటామండి. మన కార్తీక పురాణం ప్రకారం పోలిపాడ్యమి రోజున పోలి తల్లికి వైకుంఠ ప్రాప్తి కలిగింది అని, ఆమె యొక్క భక్తికి మెచ్చి ఆమె పెట్టినటువంటి దీపారాధన, ఉపవాసాలు వీటన్నిటికీ ఆ శ్రీమన్నారాయణుడు మెచ్చి వైకుంఠ ప్రాప్తి కలగజేశాడు అని అయితే మనకి పురాణాల ప్రకారం ఉందండి. ఈ పోలిపాడ్యమి రోజున తప్పకుండా పోలి తల్లి గురించి అయితే కథ వినాలండి. మరి ఆ వ్రత కథ ఏమిటో నేను మీకు తర్వాత వీడియోలో అందిస్తాను. ఈ రోజైతే పూజ ఎలా చేసుకోవాలో తెలియజేస్తాను. పోలిపాడ్యమి రోజున ముఖ్యంగా మనం పాటించవలసినటువంటి నియమాలు ఏంటంటే, ముఖ్యంగా అయితే మనము ఎర్లీ మార్నింగే పూజ చేయడానికి ప్రయత్నించాలండి. పాడ్యమి తిథి ఎప్పుడైతే ఉంటుందో ఆ సమయంలో ఉదయాన్నే మీరు బ్రహ్మ ముహూర్తంలో కానివ్వండి, లేదా పొద్దునే మీరు 4 గంటల నుంచి 6 గంటల లోపల 6:30 లోపల మీరు పూజ అనేది కంప్లీట్ చేయడానికి ప్రయత్నించాలండి. ఈ రోజైతే మాంసాహారం అయితే తినకూడదండి. ఎందుకంటే ఈ రోజున మనము కార్తీక మాసంలో చివరి రోజుగా చెప్తాం కాబట్టి మన శాస్త్రం ప్రకారం కార్తీక మాసంలో నాన్ వెజ్ అయితే తినకూడదు అని చెప్తారండి. కాబట్టి ఎవరైతే మీరు కంటిన్యూగా ఈ కార్తీక మాసంలో ఆచరిస్తూ నియమాలన్నీ పాటిస్తున్నారో వాళ్ళు మాత్రం ఈ రోజు కూడా నాన్ వెజ్ అనేది తినకూడదండి. ఈ రోజు తప్పకుండా బ్రహ్మచర్యం అనేది పాటించాలి. అలానే ఈ రోజునైతే తలకి నూనె అనేది అస్సలు పెట్టుకోకూడదండి. మరొక ముఖ్య నియమం ఏంటంటే, ఈ పోలిపాడ్యమి రోజున నీటిలో దీపాలు అనేటివి తప్పకుండా వదలాలండి. నదుల్లో కానివ్వండి, చెరువుల్లో కానివ్వండి, ఏదైనా టెంపుల్స్లో, కోనేరులో కానివ్వండి, ఎక్కడా లేదు అనుకున్న వాళ్ళు ఇంట్లో అయినా సరే మీరు నీటిలో దీపాలు అనేటివి వదలాలండి. ఈ పూజ యొక్క ఉద్దేశమే మనం నీటిలో దీపాలను వదలడం అండి. కాబట్టి ఈ నియమాలు అయితే తప్పకుండా పాటించాలండి. మరి పూజ ఎలా చేసుకోవాలండి అంటే, ముఖ్యంగా చెప్పాను కదండి, నదుల్లో కానివ్వండి, చెరువుల్లో కానివ్వండి మీరు దీపాలు అనేటివి వదలాలండి. మేము అంత ఎర్లీ మార్నింగ్ వెళ్ళలేమండి, పూజ చేయలేమండి అనుకున్న వాళ్ళు ఇంట్లోనే మీరు తులసి కోట ముందు కానివ్వండి, లేదా కొంతమందికి తులసమ్మ ఆనవాయితీ ఉండదండి, వాళ్ళు ఇంట్లోనే శివుని ఫోటో కానీ, లేదా శ్రీమన్నారాయణ ఫోటో కానీ, లేదా ఇద్దరు ఫోటోలు పెట్టుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. మరి ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు తెలియజేస్తాను. ముందుగా అయితే మీరు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసుకొని ముందుగా ఇంటిని వాకిలిని శుభ్రం అనేది చేసుకోవాలండి. పూజ ఎక్కడైతే చేయాలి అని అనుకుంటున్నారో ఆ ప్రాంతంలో కొద్దిగా నీళ్లను చల్లి, కొద్దిగా పసుపుని కుంకుమని చల్లుకొని మీరు అక్కడ అష్టదళ పద్మ ముగ్గు కానివ్వండి, లేదా ఏదైనా ఒక తామర పువ్వు ముగ్గు కానివ్వండి, ఏదైనా సరే ఒక మంచి ముగ్గు అనేది వేసుకొని దాని మీద ఒక తాంబూల తట్ట అనేది పెట్టుకోవాలండి. ఇక్కడ తాంబూల తట్ట విషయానికి వస్తే ఇత్తలి కానీ, లేదా వెండి కానీ, కొంతమంది రాగిది కానీ, లేదు స్టీల్ది కానీ పెట్టుకోవచ్చండి. చాలా మంది స్టీల్ పెట్టకూడదు అని చెప్తారు కదా అండి. అంటే అలా ఏం లేదండి, అందరికీ అన్నీ ఉండాలనేది ఏం లేదు కదండి. కొంతమందికి వెండివి ఉంటాయి, మరి కొంతమందికి ఇత్తలి ప్లేట్స్ ఉంటాయి, మరి కొంతమందికి స్టీల్ ఉంటాయి. నేనైతే ఈ పూజలో అయితే నా దగ్గర అయితే ఇక్కడ స్టీల్ది తాంబూల తట్ట ఉందండి, అది మాత్రమే నేను పెట్టుకుంటున్నాను. నేనైతే మా పూజారిని అయితే అడిగానండి, స్వామివారు పెట్టుకోమని చెప్పారు. అందరికీ అన్నీ ఉండాలని ఏం లేదు కదమ్మా, వాళ్ళ స్తోమతను బట్టి ఏవైతే అనుగుణంగా ఉంటాయో అది పెట్టుకొని నిండు మనస్సుతో పూజ చేస్తే సరిపోతుంది అని అయితే చెప్పారండి. కాబట్టి నేను ఈ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నేనైతే ఇక్కడ చక్కగా ఒక తాంబూల తట్ట పెట్టుకొని దానికి పసుపు కుంకుమ అనేది చక్కగా పెట్టుకున్నానండి. తర్వాత ఈ తాంబూల తట్టలో అయితే మనము శుద్ధమైనటువంటి జలం, మంచి నీళ్ళనైతే మనం పోసుకోవాలండి. నీళ్ళు అనేటివి మనం ఫుల్గా పోసుకోకూడదండి, జస్ట్ హాఫ్ వరకు పోస్తే సరిపోతుంది. ఈ నీళ్లను మనము సాక్షాత్తు గంగాదేవిగా భావించి మనం పూజలు అనేటివి చేసుకోవాలండి. ఒక నదీ తీరానికి వెళ్ళి మనం పూజ ఎలా చేసుకుంటామో, ఎంత మనకి పవిత్రత, ఎంత శక్తి ఉంటుందో ఈ నీళ్లను కూడా మనం అదే విధంగా గంగాదేవిలాగా ఆవహించి మనం పూజ చేసుకుంటే అంతే ఫలితం అనేది వస్తుందండి. ఈ నీళ్ళల్లో కొద్దిగా పసుపుని, కుంకుమని, అలానే అక్షింతలని, గంధంని, పుష్పాలని, ఒకవేళ మీ దగ్గర జువ్వాది పొడి ఉంటే జువ్వాది పొడి, ఇట్లా ఇవన్నీ కూడా వేసుకొని మీరు అలంకరణ అనేది చేసుకోవచ్చండి. తప్పకుండా పసుపు, కుంకుమ, అక్షింతలు, పుష్పాలు మాత్రం వేసుకోవాలండి. తర్వాత ఇందులో మనము చిల్లర నాణ్యాలు, ఏదైనా 1 రూపీ కానివ్వండి, 3 రూపీస్ కానివ్వండి, 5 రూపీస్ కానివ్వండి, ఏదైనా సరే చిల్లర నాణ్యాలు కూడా మీరు ఈ నీళ్ళల్లో వేసుకుంటే మంచిదండి. మరి పూజ అంతా అయిన తర్వాత ఈ చిల్లర నాణ్యాలను ఏం చేయాలండి అంటే, పూజ అంతా అయిన తర్వాత వాటిని మీరు ఏదైనా దేవుని హుండీలో కానివ్వండి, లేదా ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు, నది దగ్గరకు వెళ్ళినప్పుడు నదుల్లో వేసుకొని నమస్కారం చేస్తే సరిపోతుందండి. నేనైతే ఈ విధంగా అయితే సిద్ధం చేసుకున్నానండి. అయితే మనం ఈ రోజు పూజను ఎక్కడ చేసుకుంటాము అంటే తులసి కోట దగ్గర కానివ్వండి, లేదా
దేవుని రూమ్లో కానీ పూజ అనేది చేసుకోవాలని చెప్పాను కదా అండి. తులసి కోటి దగ్గరే మీరు కార్తీక దామోదర్ని, అలానే శివయ్యని, అలానే విఘ్నేశ్వరిని, ఈ ముగ్గురికైతే మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. పంచోపచార పూజ అయినా చేసుకోవచ్చు. సింపుల్గా మీరు దీపారాధన చేసుకొని వారి యొక్క మంత్రాలను పఠించుకుంటే సరిపోతుందండి. అది ఎలానో కూడా చెప్తానండి. ముందుగా ఒకవేళ మీరు కార్తీక దామోదరుని కనుక పెట్టుకోవాలి అని అనుకుంటే తులసి కోటలో ఉండేటువంటి మట్టితో మీరు చిన్న ముద్దలాగా చేసుకొని ఆ మట్టితో చేసినటువంటి ప్రతిమని మీరు కార్తీక దామోదరునిగా ఆవహించి మీరు పుష్పాలు, పసుపు, కుంకుమ అనేది పెట్టుకోవాలండి. పసుపుతో చిన్న గణపతిని పెట్టుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చు. అలానే శివలింగం కనుక మీ దగ్గర ఉంటే శివలింగం పెట్టుకోవచ్చండి. లేదు మీ దగ్గర విగ్రహాలు ఏవీ లేవు అనుకున్న వాళ్ళు లక్ష్మీనారాయణుల ఫోటో కానీ శివుని ఫోటో కానీ పెట్టుకొని పూజ అనేది చేసుకుంటే సరిపోతుందండి. అయితే ఇప్పుడు నీళ్ళని ఈ విధంగా సిద్ధం చేసుకున్నాం కదండి. వీటిల్లో అయితే మనము అరటి డొప్పలు ఉంటాయి కదండి, అరటి పిలకల నుంచి వస్తాయి కదా, ఆ డప్పల్ని వాటిని అయితే మనం తెచ్చుకొని పసుపు కుంకుమ పెట్టుకొని వాటి మధ్యలో చిన్న చిన్న ఘాట్లు అనేటివి పెట్టుకొని అందులో మనం ఒత్తులు అనేటివి పెట్టుకొని దీపారాధన చేసుకుంటామండి. చాలామందికి వాళ్ళు ఉండేటువంటి ఏరియా ప్రాంతాన్ని బట్టి అరటి డొప్పలు అనేటివి దొరకవండి. అలాంటి వాళ్ళు ఎలా చేసుకోవాలి అంటే ఏదైనా సరే ఒక తేలికైనటువంటి బేస్ అనేది పెట్టుకోవాలండి. అంటే కప్స్ కానివ్వండి అలాగా. నేనైతే ఇక్కడ థర్మస్ ప్లేట్స్ ఉంటాయి కదండి, ప్లేట్స్, కప్స్, అలానే జిల్లేడు ఆకు మీద, అలానే రావి ఆకు మీద, అలానే మనం పాయసం కప్పులు అంటాం కదండి, ఆ కప్పుల్లో నేను ఒక నిమ్మ దీపం అనేది పెట్టుకొని ఈ పద్ధతులన్నిటితో కూడా మనం ఉపయోగించుకొని దీపారాధన అనేది చేసుకోవచ్చండి. అయితే మీరు వాడినాటివి కాకుండా కొత్తవి తెచ్చుకొని పెట్టుకుంటేనే మంచిదండి. ఎందుకంటే ఆల్రెడీ వాడేసిన ప్లేట్లు అలాంటివి ఉంటే అవి ఎంగిల్తో సమానం కదండి, అలా అస్సలు చేయకూడదండి, చాలా పాపం కూడా. ఏదైనా సరే కొత్త ప్లేట్స్ కానివ్వండి, మరి కొంతమంది టెంకాయ చిప్ప ఉంటుంది కదండి, అందులో కూడా వెలిగిస్తారండి. నేనైతే మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాను చూడండి. అరటి డొప్పలతో అలానే టెంకాయ చిప్పలో దీపం పెట్టి వెలిగించే విధానాన్ని కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి. ఈ వీడియో ఏంటంటే చాలా మందికి అరటి డొప్పలు అనేవి దొరకవు కదా, అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అయితే నేను ఈ విధంగా అయితే చూపిస్తున్నానండి. థర్మస్ కప్లో, అలానే థర్మస్ ప్లేట్లో, అలానే రావి ఆకు మీద, అలానే పాయసం కప్పుల మీద, అలానే జిల్లేడు ఆకు మీద, చాలామంది కడ్డీల ప్యాకెట్ ఉంటుంది కదండి, కడ్డీల ప్యాకెట్ అనేది కూడా నీళ్ళల్లో పెట్టుకొని దాని మీద చిన్న ప్రమిద పెట్టుకొని కూడా పెడుతూ ఉంటారండి. మరి కొంతమంది మనము ఇస్తరాకు ఉంటుంది కదండి, ఆ టైప్లో మనకి చిన్న చిన్న కప్స్ ఉంటాయండి, మోదకం టైప్లో చిన్న కప్స్ ఉంటాయి. ఆ కప్స్లో కూడా మనము ఒక చిన్న దియా విక్ అనేది పెట్టుకొని మనం అందులో కూడా దీపాలంటే వదలచ్చండి. ఇంట్లోనే కాదండి, మీరు నదీ తీరాలకు వెళ్ళినప్పుడు కూడా మీరు ఈ విధమైన పద్ధతులను అనుసరించినా కూడా మీకు మంచిదేనండి. ఈ విధంగా దీపారాధన అంతా చేసుకున్న తర్వాత శివునికి, విఘ్నేశ్వరునికి, అలానే కార్తీక దామోదరునికి మీరు పూజ అనేది చేసుకోవాలండి. అష్టోత్తరాలు ఇవన్నీ పఠించుకోవాలి. తప్పకుండా ఈ దీపాలు వెలుగుతున్నంతసేపు మీరు పోలీస్ వర్గం వ్రతకథ అనేది చదువుకోవాలండి. ఈ వ్రతకథ అనేది నేను ఈ వీడియోలో చెప్పేస్తే వీడియో అనేది లెంత్ అయిపోతుంది, అందుకే నేను మీకు తర్వాత వీడియోలో అందిస్తానండి. వ్రతకథ అంతా అయిన తర్వాత మీరు ఇప్పుడు మీరు దీపాలన్నీ వెలిగించారు కదా, ఈ పోలిపాడ్యమి పూజ, ఈ పూజకు మీరు టెంకాయ కానివ్వండి లేదా తాంబూలంగా ఏదైనా అరటి పండ్లు కానివ్వండి, వీటన్నిటిని మీరు సమర్పించుకోవచ్చండి. చివరిగా మీరు తులసమ్మకి, ఈ పోలి తల్లికి, ఈ దీపాలన్నిటికీ మీరు మంగళహారతితో నీరాజనం అనేది ఇవ్వాలి. నైవేద్యంగా ఏవైనా పెట్టుకోవచ్చండి. మీ శక్తి కొలది మీరు డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, పొంగలి కానివ్వండి, మీరు అంత ఎర్లీ మార్నింగ్ మీరు ఏవైతే చేయగలరో అవన్నీ కూడా పెట్టుకోవచ్చండి. ఏదైనా స్వీట్ పెట్టుకోవచ్చు, ఏదైనా మీ శక్తి కొలది మీరు పెట్టుకోవచ్చండి. ఏదైనా సరే మనం పూజ చేసేటప్పుడు మనకు కావాల్సింది నిండు భక్తితో మనము మీ దగ్గర ఉన్న వాటితో ఏదైనా చిన్న గిన్నెలో ఉన్నా సరే దీపం పెట్టుకున్నా కూడా మంచి భక్తితో మీరు పూజ చేస్తే తప్పకుండా మీ పూజకు మంచి ఫలితం అనేది వస్తుందండి. నా పూర్తి నమ్మకంతో చెప్తున్నా. నేనైతే ఎప్పుడూ కూడా అవి లేవు ఇవి లేవు అని బాధపడేదాన్ని అయితే కాదండి. నా దగ్గర ఉన్న వాటితో నేను పూజా విధానం చేస్తాను. మీకు కూడా నేను చేసే విధానాన్ని మీకు అందరికీ తెలియచేస్తానండి. ఇదండి ఈ వీడియోలో అయితే నేను ఆల్మోస్ట్ పూజా విధానం మీ డౌట్స్ అన్ని క్లియర్ చేశాను అని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.